హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ అయితే వెజిటేబుల్ సాంబార్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. కంది బ్యాల్ అనేటివి నేను 1 కప్పు వేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఒక 2-3 టేబుల్ స్పూన్ల పెసర్ బ్యాల్ వేసుకున్నాను అనమాట. ఇందువల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. వాష్ చేసుకొని కొంచెం పసుపు మరి వాటర్ వేసుకొని ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకొని మంచిగా బాయిల్ చేసుకుందాము. ఇందులోకైతే జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని కుక్కర్ మూత క్లోజ్ చేసి స్టవ్ మీద పెట్టేశాను. ఇక్కడైతే చింతపండు నానబెట్టుకుంటున్నాను అనమాట. వీడియోలో చూపిస్తున్నట్లు కాస్తంత చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే ముల్లంగి, క్యారెట్, 2 మునక్కాయలు, 1 వంకాయ, 1 బెండకాయ మిక్స్ వెజిటేబుల్ సాంబార్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇక్కడైతే ఆల్మోస్ట్ మనకి కందిబ్యాల్ అనేది బాయిల్ అయిపోయాయి. కందిబ్యాల్ అనేది నేను వేరే గిన్నెలోకి తీసుకొని కుక్కర్ని అయితే వాష్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఇదే కుక్కర్లో చేసుకుంటాను. కుక్కర్ అయితే చాలా చిన్నదండి, ఫ్లాట్గా ఉంటుందన్నమాట. అందువల్ల విజిల్ ఫాస్ట్గా వచ్చేస్తుంది. లేట్ అయినట్లయితే విజిల్ రావడము వెజిటేబుల్స్ అనేటివి బాగా మెత్తగా అయిపోతాయి. నేను ఎప్పుడు చేసినా ఫాస్ట్గా ఇలా కుక్కర్లో చేసుకుంటాను, చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్టు. ఇలా ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. మరి పెద్ద కుక్కర్లో చేసినట్లయితే లేట్ అవుతుంది విజిల్ రావడము, అందువల్ల వెజిటేబుల్స్ అన్నీ బాగా మెత్తగా అయిపోతాయి. దీంట్లో అయితే మెత్తగా అనేటివి అవ్వదండి, చాలా ఫ్లాట్గా ఉంది. 3 లీటర్ కుక్కర్ అనుకుంటా, డేక్షా లాగా ఉంటుంది. ఫ్లాట్గా లెంత్ ఎక్కువ ఉండదు, ఫ్లాట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వట్టి మిరపకాయలు ఇలా వేసుకుంటాను. నేనైతే నైట్ టైం చేశాను అనమాట, చాలా ఫాస్ట్గా చేసుకున్నాను. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకైతే కాస్త ఇంగువ వేస్తానండి. నాకైతే ఇంగువ బాగా అలవాటు అయిపోయింది. ఇంగువ లేనట్లయితే నాకు కొన్ని కర్రీస్ అనేటివి చేయడం ఇష్టం ఉండదనమాట, అంత బాగా అలవాటు అయిపోయింది. నెక్స్ట్ అయితే వెల్లుల్లిపాయలు, నేను అయితే వెల్లుల్లిపాయలు ఒక 15 వెల్లుల్లిపాయలు వలుచుకొని దంచుకున్నానండి, దంచుకొని వేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఆనియన్స్, ఇలా ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత మనమైతే ఇంకా పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ అనేసి కట్ చేసి రెడీగా పెట్టుకున్న వెజిటేబుల్స్ అయితే వేసుకుందాము. మునక్కాయ, క్యారెట్, ముల్లంగి, మరి నెక్స్ట్ మనము బెండకాయ, 1 వంకాయ కట్ చేసి వేసుకున్నాను. నేను బెండకాయ, వంకాయ అయితే లాస్ట్లో కట్ చేసి అప్పటికప్పుడు వేసుకున్నాను, ఎందుకంటే వంకాయ అనేది నల్లపడిపోతుంది అన్నట్టు. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాను అనమాట ఆయిల్లో. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజు 2 టమోటాలు కట్ చేసి అయితే వేసుకున్నాను, మీ టేస్ట్కి తగ్గట్టు. ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం నానబెట్టిన చింతపండు గుజ్జునైతే ఇప్పుడు వేసుకుందాము. ఇలా చింతపండు గుజ్జును వేసుకొని మంచిగా కలిపేసుకుందాము. ఇలా చింతపండు గుజ్జు వేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనం స్పైసెస్ వేసుకుందాము. కారం పౌడరు, 1 టేబుల్ స్పూన్ కారం పౌడర్ అయితే వేసాను. ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్. మనమైతే ఫస్ట్ పసుపు పొడి వేసేసాం కాబట్టి ఇంకా వేయాల్సిన అవసరం లేదు. కందిబ్యాల్లో పసుపు పొడి అయితే వేసేసాము. ఇంకొకటి ఏమంటే నేను సాంబార్ పౌడర్ వేసానన్నమాట, అందుకే కారము, ధనియాల పౌడర్ తగ్గించి వేసాను. మీ దగ్గర సాంబార్ పౌడర్ లేనట్లయితే కారము, ధనియాల పౌడర్ కాస్త కొంచెం 1 స్పూను ఎక్కువ పెట్టుకొని కొంచెం జీలకర్ర పౌడర్ ఉంటే జీలకర్ర పౌడర్ వేసుకోవచ్చు. ఇలా నెక్స్ట్ అయితే సాల్ట్ వేసుకొని ఇలా మంచిగా ఉప్పు, కారము, చింతపండు మొత్తం పట్టేలాగా మంచిగా కలుపుకున్నానండి. మధ్య మధ్యలో మూత పెట్టుకొని మంచిగా కలుపుకొని మధ్య మధ్యలో ఇలా కుక్ చేసుకున్నాను. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనమైతే కందిబ్యాల్ పక్కన పెట్టామన్నాం కదా, ఆ కందిబ్యాల్ అనేది కొంచెం మ్యాష్ చేసుకొని కందిబ్యాల్ అయితే వేసుకున్నాను. మనకి ఎంతైతే పల్చదనము, చిక్కదనం కావాలో దాన్ని చూసుకొని వాటర్ అయితే వేసుకున్నాను.
ఇలా వాటర్ వేసుకొని మనమైతే ఇప్పుడు సాల్ట్ అనేది చెక్ చేసుకుందాము. మనకి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము. నేనైతే బెల్లం వేస్తానండి, కొంచెం బెల్లం వేసాను అనమాట. ఇది కొంచెం బ్లాక్ అయిపోయింది బెల్లము, నాటి బెల్లం అన్నట్టు. ఇక్కడైతే నేను సాంబార్ పౌడర్ వేస్తున్నాను. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న సాంబార్ పౌడరు. ఇలా సాంబార్ పౌడర్ వేసేసి ఒక 2 టేబుల్ స్పూన్ అయితే సాంబార్ పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది సాంబార్ పౌడర్ అయితే, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదన్నమాట. నెక్స్ట్ అయితే కొత్తిమీర, ఇలా మంచిగా కలిపేసి మనకి టేస్ట్ చెక్ చేసుకుందామండి. చెక్ చేసుకొని మన రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకొని కుక్కర్ మూతనైతే క్లోజ్ చేస్తాము. జస్ట్ ఒక్కటే విజిల్లోనే నాకైతే కరెక్ట్గా కుక్ అయిందండి. చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఒక్క విజిల్కి మంచిగా కుక్ అయిపోయిందన్నమాట.